సీఎం రేవంత్ విజన్తో హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. నగరంలో ఇంటర్నల్ రోడ్లు నిర్మిస్తున్నామని, జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీలు విలీనం చేసి అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో నగరానికి అదనంగా ఒక్క చుక్క నీరు తేలేదన్నారు. ఇప్పుడు గోదావరి ఫేజ్ 2, 3 ద్వారా నీళ్లు నగరానికి తెస్తున్నామని అన్నారు. అప్పుడు ఇప్పుడు నగర దాహార్తిని తీర్చింది కాంగ్రెస్ అని చెప్పారు. బంజారాహిల్స్ లో 10 కోట్లతో జీహెచ్ఎంసీ నిర్మించిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ను ప్రారంభించారు మంత్రి. ఇక పేద మధ్యతరగతి ప్రజలకు ఫంక్షన్ హాల్ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. రేషన్ కార్డుల కొరకు మీరంతా ఎన్నిసార్లు తిరిగిరో మీకు తెలుసు. ఇవాళ ఇక్కడ వేదిక మీద ధైర్యంగా ప్రభుత్వం పక్షాన చెప్తా ఉన్నా, ఎవరికైనా ఇంకా రేషన్ కార్డు రాకపోతే అర్హత ఉంటే అప్లై చేసుకోండి, 4 రోజుల రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత మాది. ధైర్యంగా చెప్తా ఉన్నా, తెలంగాణ వ్యాప్తంగా ఎవరికైనా రేషన్ కార్డు రాకపోతే అర్హత ఉంటే రేషన్ కార్డు అప్లై చేసుకోండి, ఇలా రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత మాది అని చెప్తా ఉన్నాం. హైదరాబాద్ నగరం పెద్ద భవనాలకు ఎంత పేరు, గుడిసెలకు కూడా అంతే పేరు, స్లమ్స్. అందులో ఉన్న పేదలకు 200 యూనిట్ల కరెంటుతో పాటుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని, అంతేకాదు పేద పిల్లలకు విద్యా అవకాశాలు పెంచాలని, వాళ్లకు సంబంధించిన డైట్ ఛార్జీలు పెంచుతూ అనేక రకాలుగా హైదరాబాద్ పెరుగుతూ ఉంది. పట్టణ అభివృద్ధి అందులో భాగంగా సౌకర్యాలు కలగజేయాలని నిన్ననే ఒక పార్క్ ఓపెన్ చేసిన మేయర్ గారు. ఇవాళ ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ఓపెన్ చేస్తూ ఉన్నాం. ఇంటర్నల్ రోడ్లు మున్సిపాలిటీతో వికేంద్రీకరించి అధికారులను ఇంకా క్షేత్రస్థాయిలో పనిచేసే చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఎన్ని చేసినా ప్రజల సహకారం కావాలి. హైదరాబాద్ బాగుండాలి. 10 సంవత్సరాల కింద 540 MLD వాటర్ ఉంటే 10 ఏళ్లలో ఒక వాటర్ చుక్క తీసుకురాలి. ఆనాడు కృష్ణా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, గోదావరి ఫేజ్ 1, సింగో జలాలను కాంగ్రెస్ తీసుకొస్తే 10 ఏళ్లలో ఒక నీళ్ల చుక్క తీసుకొచ్చే ప్రయత్నం జరగాలి. ఇలా మళ్ళీ గోదావరి ఫేజ్ 2 తీసుకొస్తా ఉన్నాం. ఇదంతా కూడా పెరుగుతున్నటువంటి హైదరాబాద్ భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి ప్రయత్నం జరుగుతోంది. అందుకే ఒకసారి ఈ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది.